హాయ్ అండి. ఇవాళ మీకు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగపడే టిప్స్ అయితే ఎన్నో ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చండి. ముందుగా మనకి ఒక్కొక్కసారి కుట్టు వేసేటప్పుడు చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. మిషన్ తొక్కేటప్పుడు కానివ్వండి. అది ఎందుకు అలా అనిపిస్తుందో మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. చూడండి, మనకి ముందుగా ఇటు పక్కన ఇలాగా ఈ 2 నట్లయితే ఈ విధంగా తీసేసుకుంటే మనకి లోపల డస్ట్ అనేది చాలా ఉంటుందండి. అది అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం మిషను ఫ్రీగా మనకి తొక్కేటప్పుడు మనకి కంఫర్ట్‌గా ఉండడం కోసము చేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి తీసేసినప్పుడు ఆ నట్లు అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవి గనక పోయాయంటే మనకి దొరకడం కూడా చాలా కష్టము. చూసారు కదా, ఇలాగా ఈ ప్లేటు ఊడదీసిన తర్వాత లోపల డస్ట్ అనేది చాలా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఒక క్లాత్ తోటి ఈ విధంగా మొత్తం క్లీన్ అయితే చేసేసుకోవాలండి. అప్పుడప్పుడు మిషన్కి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా దారాలు అవి ఏమన్నా ఇరుక్కున్నా కూడా మొత్తం పోయి నీట్గా ఉంటుంది. మనకి కుట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాగా మనం చేత్తో డైరెక్ట్గా ఇలా క్లాత్ కొన్ని చోట్లకి అలా పెట్టలేం కాబట్టి ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా తీసేసుకొని మొత్తాన్ని క్లీనింగ్ చేసేసి ఆయిల్ వేసుకోవాలండి బాగా. చూడండి, ఎక్కడెక్కడ మనకి ఇలాగా మిషన్ తిప్పేటప్పుడు ఏ పార్ట్లు ఎక్కువగా కదులుతున్నాయో చూసుకుంటూ అక్కడ ఎక్కువగా ఆయిల్ అనేది వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకోవడం వల్ల మిషన్ అనేది చాలా ఫ్రీగా ఆడుతుందన్నమాట. మనం తొక్కేటప్పుడు కూడా ఫ్రీగా తిరుగుతుంది. ఈ విధంగా మనం మొత్తం వేసేసిన తర్వాత ఇలాగా మళ్ళీ ఎలా మనం తీసామో అదే విధంగా పెట్టేసుకొని చూడండి, ఇలాగా ఈ నట్లు అయితే చాలా స్క్రూలు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. కొంచెం మీకు అది పోయినా కూడా అదే సైజులో దొరకడం కష్టమైపోతుంది. ఇలాంటివి ఊడదీసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా జాగ్రత్త చేసుకోవాలి. అవి ఎలా ఉండిందో అలా పెట్టేసుకొని నీట్గా ఇలా టైట్ చేసుకోవాలి. మిషన్కి నేర్చుకోవడంతో పాటు మనకి చిన్న రిపేర్లు మనమే చేసుకునేలాగైతే నేర్చుకోవాలండి. కొంచెం పెద్దవి అయితే ఇంక మనం అవి రిపేర్ అనేది చేయించుకోవాల్సిందే. చూడండి, పై వైపున మనం క్లీన్ చేసాం కదా, అలాగే ఇక్కడ పాదం వైపున నేను తీస్తున్నాను కదా, ఇక్కడ కూడా ఈ స్క్రూలు అనేవి ఈ విధంగా తీసేసుకోవాలి. నట్లు ఇలా తీసేసి చూడండి, ఇవి కూడా కొంచెం ఇలా అన్నప్పుడు మనకి దానికున్న డస్ట్ అంతా కూడా ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇవి ఊడదీసినప్పుడు. చూడండి, ఈ ప్లేట్ అనేది తీసేసుకోవాలి. ఇలాగా చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో. మనం కుట్టేటప్పుడు దారాలు అలా ఇరుక్కుంటాయండి. కాబట్టి అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవడం వల్ల మొత్తం ఫ్రీ అయిపోతుంది మిషన్ అనేది. మనకి మోటార్ లేకుండా కాళ్ళతోని తొక్కే విధంగా అయితే మిషన్ని మనం రెడీ చేసుకోవచ్చు. చూసారా, డస్ట్ అయితే ఎంత ఉందో. ఇలాగా ఒక పెద్ద సూదిలాగా కానివ్వండి, లేదంటే ఒక పెద్ద పిన్ ఉంటుంది కదా, అదైనా తీసుకొని ఈ విధంగా నీట్గా దుమ్ము మొత్తం కూడా లాగేయాలండి. ఈ తుక్కుగా ఉంటే అవంతా పాదం కింద పడి క్లాత్ జరగడం అనేది కూడా కష్టమైపోతుంది. ఫ్రీగా లేకుండా కొంచెం భారంగాను అలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లాత్ పెట్టేసుకొని ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా క్లీనింగ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, మొత్తం ఇలాంటివి ఉన్నాయంటే కూడా మనకి కుట్టు పడేటప్పుడు కుట్టు అనేది సరిగా రాదు.
ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం టైం అనేది ఎక్కువగానే పడుతుంది. మనం ఇలాగ క్లీన్ చేసుకుంటుంటేనే మనకి మిషన్ అనేది ఎప్పుడు ఫ్రీగా ఆడుతుంది. చూడండి, ఇక్కడ దారాలు అనేవి ఇలా కూడా ఇరుక్కున్నాయి అంటే చాలా టైట్ అయిపోతుందండి. అలాగా అక్కడ దారాలు ఇరుక్కుంటే కనుక నీట్గా ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, డస్ట్ అంతా ఉంటుంది. మనం ఎంత నీట్గా డస్ట్ క్లీన్ చేసుకుంటే అంత ఫ్రీగా ఉంటుందండి. చూడండి, మనం ఆయిల్ అనేది రోజు కూడా మనం మిషన్ కుట్టేటప్పుడల్లా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటేనే మనకు ఫ్రీగా తిరుగుతుంది మిషన్ అనేది. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ ఇలాగా జాయింట్స్ అనేవి ఉంటాయో మిషన్కి అక్కడ ఆయిల్ అనేది బాగా వేసుకున్నామంటే ఫ్రీగా ఉంటుంది. చూడండి, తిరుగుతుంది కదా అక్కడ. అలాంటి చోట్ల దారాలు ఇరుక్కుంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న దారం ఇరుక్కున్నా కూడా మొత్తం టైట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మిషన్ అనేది చాలా భారంగా ఉంటుంది కుట్టేటప్పుడు. అప్పుడే మనకి అర్థమైపోతుందండి ఇక్కడ ఏదో దారం ఇరుక్కుంది అనేసి. ఒక చిన్న దారం ఇరుక్కున్నా కూడా టైట్ అయిపోతుంది. అలా దారం ఇరుక్కొని టైట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక క్యాండిల్ అయితే తీసుకొని మనం ఎక్కడైతే మనకి ఆ దారం ఇరుక్కుంటుందో అక్కడ ఇలాగా మంట అయితే అక్కడ పెట్టాలన్నమాట. చూడండి, ఈ కింద వైపు నుంచి మనకి చెప్పాను కదా, చూడండి నేను చూపిస్తున్న దగ్గర అక్కడైతే దారం ఇరుక్కుంటుందండి. అలా దారం ఇరుక్కున్నప్పుడు మిషన్ అనేది చాలా టైట్ అయిపోతుంది. తొక్కుతున్నా భారంగా ఉంటుంది. మోటార్ పెట్టి కుట్టేటప్పుడు కూడా చాలా కష్టంగా జరుగుతుంది అనమాట. అక్కడ ఒక చోట అలాగే మనం తాడు అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం చక్రం తిప్పుతాం కదా, ఈ చక్రానికి దీనికి ఈ మధ్యలో చిన్న సందు ఉంటుంది కదండి, అక్కడ కూడా దారాలు ఇరుక్కుంటాయండి. మనం కుట్టేటప్పుడు ఏదో ఒక రకంగా దారాలు అయితే ఇరుక్కుంటుంటాయి అప్పుడప్పుడు. అక్కడ కూడా ఈ విధంగా మనం క్యాండిల్ వెలిగించుకొని ఇలా పెట్టేసుకున్నట్లయితే కనుక ఆ వేడికి ఆ మంటకి ఆ దారాలన్నీ కాలిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఫ్రీగా తిరుగుతుంది మిషన్ అనేది. అక్కడ ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ పాదం దగ్గర అలాగే ఆ చక్రం తిప్పే దగ్గర ఈ రెండు చోట్ల మనం ఎలాగా క్యాండిల్ పెట్టేసి నీట్గా కాసేపు అలాగా మంట పెట్టేసామంటే కొంచెం మనకి ఆ దారాలన్నీ కూడా కాలిపోయి ఫ్రీ అయిపోతుంది మిషను. ఖచ్చితంగా మిషన్ భారంగా ఉంది అనుకునే వాళ్ళు ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మిషన్ని ఇలాగా పైవైపుకి ఇలా తీసేసుకొని నీట్గా క్లీనింగ్ అని చేసుకొని ఆయిల్ అనేది ఇక్కడ కూడా వేసుకోవాలండి. ఇలా అన్ని చోట్ల మనకి ఆయిల్ వేసుకోవడం వల్ల మిషన్ చాలా ఫ్రీగా ఉంటుంది. చూడండి, ఇలా తిప్పినప్పుడు మనకి ఎక్కడెక్కడ కదులుతున్నాయో అక్కడంతా కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని మిషన్ని ఫ్రీ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు తాడు, కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి తాడు కూడా ఎలా వేసుకోవాలో ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా తాడుని ఈ విధంగా వేసుకోవాలండి. మనకి మోటార్ కావాలంటే మోటార్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు తాడు వేసుకొని తొక్కే వాళ్ళ కోసం తాడు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దారం ఎలా ఎక్కించుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బాబిన్కి ఒక 2-3 రౌండ్లు దారాన్ని ఇలా చుట్టేసి ఇలా ఒక పుల్ల మధ్యలో బాబిన్ని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, దారం అయితే ఇలా నోట్లో పెట్టేసుకొని కింద ఇలా పెడల్ అనేది తొక్కుతూ చూస్తున్నారు కదా, ఇలా దారం అనేది నీట్గా ఎలా వేసుకోవాలో ముఖ్యంగా బిగినర్స్ కండి దారం ఎలా కొంచెం నిజం చెప్పాలంటే దారం పోయడం కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదండి. ఇలా తిప్పేటప్పుడు దారం అనేది దానికి కరెక్ట్గా రాదనమాట. కొంచెం అంటే అలవాటు అసలు లేనప్పుడు మాత్రం ఈ దారం పోయడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కొంచెం కొంచెం అలవాటు చేసుకోగా
బాగానే వచ్చేస్తుంది. ఆ స్టార్టింగ్లో కొద్దిగా ప్రతి ఒక్కరికి అలాంటివి ఉంటాయండి. ఇప్పుడు దారం ఇలా పోసేసిన తర్వాత ఈ బాబిన్ కేసులో ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి ఇదొక టిప్ అండి, ఇలాగా లాగేసిన తర్వాత మనం కింద ఏ విధంగా పెట్టాలో చూడండి. ముఖ్యంగా ఇది చెప్తున్నాను కదండి, బిగినర్స్కి ఉపయోగపడుతుందని క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, దాని లోపలికి ఇదనే మనం ఈ బాబిన్ కేస్ అనేది పెట్టాలి. చూడండి, అది ఇలాగా హోల్ అనేది ఇలా మధ్యలోకి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా టంగుమనే సౌండ్ అయితే వస్తుంది. నేను సౌండ్ మ్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఆ సౌండ్ అనేది రాలేదు. చూడండి, మళ్ళీ పెడుతున్నాను. అలా పెట్టేసిన తర్వాత దారం అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దారాన్ని, ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. దారాన్ని ఏ విధంగా మనం ఎక్కించుకోవాలో ఫస్ట్ దారం ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ పై వైపున 3 హోల్స్ ఉండేలాగా ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఈ హోలు దేంట్లో నుంచి అయినా దారం అయితే తీసుకోవచ్చండి. నేను పై దాంట్లో నుంచి తీస్తున్నాను. ఇప్పుడు ఇలా రౌండ్గా ఉంది కదా, మనం నెంబర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా దారాన్ని అయితే తీసేసుకొని ఇలాగా పై వైపు నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉండి చూసారా, ఇంకొకటి మనకి ఇందులో నుంచి ఎక్కించుకోవాలండి. ఈ విధంగా దారాన్ని అయితే ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఒక రింగు లాగా ఉంది కదా, ఆ రింగులో నుంచి ఇలా రానిచ్చి, ఇప్పుడు చూడండి మనకి సూదికి ఎడమ చేతి వైపు నుంచి ఇలాగ ఎక్కించుకోవాలి. అలా కాకుండా ఇలా కుడి చేతి వైపు నుంచి ఈ సైడ్కి ఇలా ఎక్కకూడదండి. ఈ సైడ్ నుంచి మాత్రమే మనం దారం అనేది ఎక్కించాలి. ఇది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా ఇలాంటివి తెలియదండి. ఈ విధంగా ఎడమ చేతి వైపు నుంచి ఎక్కించుకొని ఇలా కుడి చేతి వైపుకి ఇలా లాక్కోవాలన్నమాట. ఇప్పుడు ఈ దారాన్ని ఇలా పట్టుకొని చూడండి, ఒకసారి ఆ చక్రాన్ని ఇలాగా తిప్పినట్లయితే సూది లోపలికి వెళ్ళి లోపల ఉన్న దారాన్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 దారాలు ఉంటేనే కదండి మనకి కుట్టుపడేది. ఒక్క దారం లేకపోయినా కుట్టుపడదు కదా. ఇలాగా ఈ 2 దారాలని ఇలా వెనక వైపుకి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ కుట్టడం కూడా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి పాత క్లాతుల మీద అయితే కుట్టాలి. ఇప్పుడు ఒక సింగిల్ పొర మీద ఈ విధంగా వేసి కుట్టకూడదండి. ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టాలి. ఒక సింగిల్ పొర మీద మాత్రం కుట్టకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఒక క్లాత్ తీసుకున్నాక ఫస్ట్ బిగినర్స్ నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా స్కేల్ తోటి లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలాగా ఒక 2-3 లైన్లు అయితే డ్రా చేసుకుంటే మీకు స్టార్టింగ్లో కుట్టు వేయడం అనేది చక్కగా రాదు కాబట్టి వంకర్లు పోతూ ఉంటాయి. అలా వంకర్లు పోకుండా నీట్గా రావాలి అంటే మీరు ఈ విధంగా స్కేల్తో ఒక లైన్స్ అనేవి గీసేసుకొని మనం కుట్టేటప్పుడు ఆ లైన్ పైనే కుట్టు పడేలాగా చూసుకోవాలి. చూడండి, నిదానంగా ఆ లైన్ పైనే కుట్టు పడేలాగా వంకర్లు అనేవి పోకుండా ఇలా కుట్టడం అయితే మొదలు పెట్టుకోవాలి. మీకు కొంచెం మిషన్ తొక్కేది వచ్చేదాకా, కుట్టు వేయడం చక్కగా వచ్చేదాకా ఇదే మెథడ్ని ఫాలో అయితే కనుక మీకు చక్కగా మీకు మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ స్కేల్తో గీసుకోకుండా డైరెక్ట్గా మీరు కుట్టేటప్పుడు కూడా ఆ కుట్టు అనేది స్ట్రైట్గా వేయడం వస్తుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి మీరు నీట్గానే స్ట్రైట్గా కుట్లు వేయడం అయితే నేర్చుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా కుట్టడం ఫస్ట్ అయితే మిషన్ తొక్కడం రావాలి, అలా కుట్టు చక్కగా వేయడం రావాలి. ఇలా చక్కగా కుట్టు వేయడం వస్తేనే మనకి మిషన్ కుట్టడం అనేది జాకెట్ల పైన కానివ్వండి మనం మొదలు పెట్టాలన్నమాట.
ఈ విధంగా ట్రై చేయండి, కొత్త వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు బాగా యూజ్ అయ్యే విషయాలు ఇంకెన్నో మీతో షేర్ చేస్తానండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.